నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. మీ నిర్లక్ష్యంతో మాకు చెడ్డ పేరు తేవద్దు, సచివాలయాల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. వాయు కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలి, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష. వైసీపీ 5 ఏళ్ల కాలంలో బీసీలకు ఏం చేసింది, నిలదీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. క్రీడా యాప్ ఆవిష్కరించిన రాంప్రసాద్ రెడ్డి, క్రీడా పాలసీ ద్వారా మెరుగైన ప్రోత్సాహం. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. రైతులకు సేవ చేయడానికి ప్రభుత్వం అధికారులు ఉన్నారని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాన్ని గ్రహించాలని, వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిష్కరించాలని సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆయన శుక్రవారం పర్యటించారు. గంగూరు, ఇట్పుగల్లు గ్రామాలకు వెళ్లారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతుల అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని పేర్కొన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. తేమ శాతం, ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. రైతులకు ఐవీఆర్ఎస్ పై స్వయంగా అవగాహన కల్పించారు. దాని ద్వారా ఫీడ్బ్యాక్ పంపాలని సూచించారు. రైతులు తమ ఇబ్బందులను నేరుగా తన దృష్టికి తీసుకుని వస్తే సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. రైతులకు అండగా ఉంటూ పారదర్శకంగా సేవలందించేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆయన వెంట పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి విప్ పంచుమర్తి అనురాధ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా, పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు అమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. వివిధ పనులపై వచ్చే ప్రజలను నవ్వుతూ పలకరిస్తే సగం సమస్య పరిష్కారం అయినట్టేనని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయన స్థానిక కూటమి నాయకులతో కలిసి 45, 46 డివిజన్ల పరిధిలోని 83, 84, 85, 86 సచివాలయాల సముదాయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రిజిస్టర్ పరిశీలించి ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది అడిగి తెలుసుకున్నారు. 86వ సచివాలయం తాళం వేసి ఉండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా పనిపై వచ్చే ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని మండిపడ్డారు. ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సచివాలయంలో ఎవరు అందుబాటులో లేకపోతే చాలా గొప్ప ప్రభుత్వం అని మమ్మల్ని నిందిస్తారు. ఎవరో ఒకరు ఉండాలి కదా అని ప్రశ్నించారు. అడ్మిన్ సెలవులో ఉన్నారని చెప్పగా ఆ తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన మహిళా ఉద్యోగి లక్ష్మీ సూర్య కూడా లేకపోవడంతో ఆమెను తొలగించి మరొకరిని నియమించాలని అధికారులకు సూచించారు. ఈ విషయమై కమిషనర్తో మాట్లాడతానని చెప్పారు. పాత పద్ధతులు ఇంకా మారలేదా, వెంటనే మార్చుకోండి అని హితవు పలికారు. స్థానిక కూటమి నాయకుల సహకారం తీసుకుంటే మీ పని సులువవుతుంది. వారు ప్రజల కోసం ఏదైనా పని చేయాలని అడిగితే ప్రాధాన్యత ఇచ్చి చేయండి. వారు సొంత పని చేయాలని అడగటం లేదు కదా, అలాంటప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. స్థానిక కూటమి నాయకులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సచివాలయాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు, ఒక టైమింగ్స్లో కానీ లేకపోతే ప్రజలు వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న అర్జీలని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారు, సమాధానం చెప్తున్నారు, వీటన్నిటి మీద అవగాహన చేసుకోవాలని చెప్పి అకస్మాత్తుగా ఒక 4 సచివాలయాలకి రావడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక సచివాలయం లాక్ వేసేస్తుంది. 12:41కి వచ్చాం, లంచ్ అంటే 1 గంటకి. కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కమిషనర్ గారికి చెప్పాం, తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. ఇంకొక సచివాలయంలో అడ్మిన్ అబ్స్కాండింగ్, ఆవిడ కనబడట్లా, ఆవిడ స్థానంలో ఇంకొక ఇన్ఛార్జ్గా ఇవ్వమని చెప్పి అది కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఏమేమైనా సచివాలయం ఉద్యోగస్తుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు ఒక బాధ్యత, ప్రజలకి సేవ చేసే బాధ్యత మీరు అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చారు.
మీకు ఏదైనా సరే సాంకేతికంగా అంటే కొంతమంది చెప్పారు ఐరిస్ ఎక్విప్మెంట్ లేదని, కొంతమంది ఏమో ప్రింటర్స్ బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు, ఇలా చెప్తా ఉన్నారు. ఇలాంటివి ఉంటే అన్నీ ఏంటి రిక్వైర్మెంట్ అన్నది తెలియజేసినట్లయితే ప్రభుత్వంగా మాట్లాడి ఏలాగా సరిచేయాలన్నది మేము చేస్తాం. ఏది చెప్పకపోతే ఓ పక్కన ప్రజలు అసంతృప్తిగా ఉంటారు, వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఎన్డీఏ కూటమిగా మేము కూడా అసంతృప్తి లోనవుతా ఉన్నాం. పనిచేస్తే సంతోషం, పని చేయలేకపోతే మీకు సమస్య ఏంటి? ఇష్టం లేదంటే మానేయండి, కష్టంగా ఇష్టం లేదని అనుకుంటే మానేయండి. ఇంకోటి ఉద్యోగాలు లేక బోల్డ్ మంది బాధపడతా ఉన్నారు బయట, వాళ్ళు చేస్తారు. కానీ ఉంటూ కూడా ప్రజలకి మెరుగ్గా సేవలు అందించకపోతే దానికి కారణాలు ఉండాలి. ఇవన్నిటిని కూడా అవగాహన చేసుకొని ప్రజలకు మెరుగైన సేవ సచివాలయం వ్యవస్థ ద్వారా అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన వాయు కాలుష్యంపై జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి, ఆర్ఎంసీ, రవాణా, వ్యవసాయ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం జరిగింది. కాలుష్య నియంత్రణకు చేపడుతున్న చర్యలను ఆరా తీశారు. గాలిలో కాలుష్యాన్ని తగ్గించడానికి సంస్థాగత నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం సమన్వయ శాఖల అధికారులతో ఒక ప్రణాళిక అమలు చేయాలని స్పష్టం చేశారు. వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా నివారించడంలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అందజేసే నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆచరణలో పెట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాయు కాలుష్యం తెలుసుకునేందుకు చేపడుతున్న చర్యలపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. వాహనాల నుంచి కాలుష్యం వలన వ్యర్థ పదార్థాలు సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా కాల్చివేయడం, ముఖ్యంగా నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందన్నారు. జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎం శంకర్రావు, కేంద్ర ప్రభుత్వ కాలుష్య నివారణ సలహాదారు ఏ కోమలి, ఆర్ఎంసీ ఎస్సీ జి పాండురంగారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా పరిశ్రమల సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపుతుంటే అప్పుడు బీసీ సంక్షేమంగా ఉన్న మార్గాని భరత్రాంకు గుర్తు రాలేదని, ఆయన పాలనలో రాజమండ్రిలో ఎంతమంది బీసీ నాయకులకు అన్యాయం జరిగిందో మర్చిపోయారా అని టీడీపీ నాయకులు సూటిగా ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పార్లమెంట్ అధ్యక్షుడు మచ్చి రాంబాబు మాట్లాడుతూ రౌతు సూర్యప్రకాశరావును కోఆర్డినేటర్గా తీసేశారని, పాలికా శ్రేణును పక్కన పెట్టేశారని, కోళ్లబాబుని బలవంతంగా పార్టీలో చేర్చుకొని ఏదో సాధించినట్లు గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. బీసీలంటే తెలుగుదేశం పార్టీ అని, అందుకే వారిని అన్నింటిలోనూ ప్రథమ స్థానం ఇస్తున్నారన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్యపురం బ్యాంకు చైర్మన్గా చెల్లా శంకర్రావు, ఉపాధ్యక్షుడిగా పోలాకి పరమేశ్ను నిలబెట్టారని, కుడిపూడి సత్యబాబుకు రాష్ట్ర స్థాయి పదవి వచ్చేలా చేశారన్నారు. భాస్కర్ నగర్లో జరిగిన అవినీతి అక్రమాలు ఎంపీగా ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తెలుగు యువత రాష్ట్ర నాయకులు నక్కా దేవి వరప్రసాద్ మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబంపై భారత్ అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల్లో భరత్ అనుచరులకు వాటాలు ఉన్నాయని వారిని అడిగితే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. ప్రజలు ఆయనను తిరస్కరించి ఆదిరెడ్డి వాసుకి 72,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారన్నారు. మార్కండేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడుతూ భరత్ 23వ డివిజన్లో కార్పొరేటర్గా తనపై పోటీ చేస్తే సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. దిగజారుడు రాజకీయాలు మానుకొని ఆదిరెడ్డి కుటుంబాన్ని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలన్నారు. టీడీపీ నాయకులు చాపల చిన్నబాబు, చింతపల్లి నాని, పిల్లి శ్యామ్, పోలాకి పరమేష్, ఉర్లంకల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు బీసీ సూర్యప్రకాశరావు తెలీదా మీకు? బీసీకి సపోర్ట్ చేయాలని తెలీదా? ఇవాళ 73,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన మిమ్మల్ని ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి? పార్టీ నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే నేను 40,000-50,000 ఓట్ల మెజార్టీతో నెగ్గకపోతే నేను రాజకీయం నుంచి తొలగుతున్నాను, నేను నెగ్గినట్టే కాదని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు కనీసం సూర్యప్రకాశం మన ఆదిరెడ్డి వాసు గారికి వచ్చిన మెజార్టీలో ఓట్లు కూడా మీరు నెగ్గించుకోలేకపోయారు. 33 ఓట్లకి 50,000 ఓట్లే మీకు పడ్డాయి, మీరు గ్రహించాలి. అలాగే మేము బీసీకి చల్లా శంకరరావు గారిని చైర్మన్ చేయడం జరిగింది. మీరు మాత్రం కోళ్ళబాబు గారు బతిమాలి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అయిన తర్వాత మేమే నెగ్గామని చెప్పి పైకి జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అలాగే 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ పెట్టి మీరు ఏం సాధించారు? 56 మందికి కనీసం కుర్చీలు కూడా లేవు, కనీసం ఏ కార్పొరేషన్కి కూడా ఫండింగ్ లేదు. డైరెక్టర్లు మళ్ళీ ఒక్కొక్క దానికి 12 మంది డైరెక్టర్లు, ఇలా 56కి ఇంచుమించుగా 650-700 మందిని
మీరు పదవరేయగలిగారు, కానీ మీరు బీసీలకి ఏం చేశారు? అని బీసీలకి మీ దగ్గరికి కుయ్యల రావణ గారిని పోలీస్ స్టేషన్ నుంచి జీప్ పంపించి ఆ జీపులో ఎక్కించుకొని మీ ఆఫీస్ తీసుకెళ్ళి మరి మీ పార్టీలో జాయిన్ అవ్వమని అడగడం కోరడం జరిగింది. అలాగే గుడ్డీరావు గారిని ఎప్పుడు పెట్టడం జరిగింది. ఇలా ఎంతమంది ఇబ్బంది పెట్టినా మీ మీద నమ్మకం లేక, మీ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీలో ఉన్నారు తప్ప. అంతేగాని బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టు, బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటారు. ఇవాళ బీసీలు అత్యధిక శాతం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం వల్ల ఈ 73,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి వచ్చిందని మీరు మరొకసారి మీకు తెలియజేస్తాం. మద్యం దుకాణాల్లో వైసీపీ నగరాధ్యక్షుడు భరతరామ్ కూడా వాటాలు ఉన్నాయి. ఆయన పార్ట్నర్స్ కూడా గత ఎలక్షన్లో ఫండింగ్ కానీ లేదంటే ఎలక్షన్ నిర్వహించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుతూ చెప్తారు ఈరోజు ప్రభుత్వ దుకాణాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారో, ఇప్పుడు మేము ఏ రకంగా నిర్వహించాము, ఎంత రకంగా లాభాలు వస్తున్నాయి, ఏ విధంగా అవుతుంది. నిజంగా ప్రస్తుతం గత విధానం వల్ల ఇప్పుడు కూడా మద్యం దుకాణాలు ఇంకా లాభం వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం 20% గెజెట్ ప్రకటించినప్పటికీ కూడా గతంలో చేసుకున్న ఒప్పందాల నిమిత్తం 10% మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించి తెలుసుకొని మాట్లాడితే బాధగా బాగుంటుంది. ఇకపోతే ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నాం. నిజమే, మా ఎమ్మెల్యే గారు ఈవీఎం ఎమ్మెల్యే, ఎవ్రీ ఓటర్ మ్యాండేటరీ అని చెప్పి ప్రతి ఓటరు తప్పనిసరిగా ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకు ఓటేశారు. ఆయనకు ఓటేశారు కాబట్టి 72,000 మెజార్టీ వచ్చింది. ఇంకా 2 ఈవీఎం మిషన్ మొరాయించినాయి, అవి కూడా తెస్తే ఆయన మెజార్టీ 75,000 పైకి పోతుంది. నువ్వు ఒకసారి ఆయనతో పోటీ అంటున్నావు. అసలు ఆయనకు వచ్చిన మెజార్టీ ఓట్లు నీకు రాలేదు. ముందు ఆ విషయంలో గమనించు. నీకు గతంలో కూడా చెప్పాం, నేను ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు తిరస్కరిస్తున్నారు. గతంలో వైసీపీ వేవ్లో కూడా నీకు రాజమండ్రిలో 30,000 మైనస్ ఉంది. అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకొని నీ స్థాయి ఏంటో నువ్వేంటో చూసుకో ఒకసారి. అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన క్రీడా యాప్ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. క్రీడా యాప్తో సాంకేతికత పరంగా నూతన ఒరవడి సృష్టించామని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే క్రీడా పాలసీని అమలు చేశామని తెలిపారు. క్రీడాకారులు ఎక్కడ ఉన్నా వారిలో నైపుణ్యాన్ని వెలికితీసి మంచి ప్రోత్సాహం అందించడమే కాకుండా వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు ఇటీవలనే క్రీడాకారులకు అందించే పారితోషికాలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. క్రీడాకారులకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడాశాఖ కార్యదర్శి వినయ్ చంద్, శాప్ వీసీఎండి గిరీష పాల్గొన్నారు. మనము ఇంత మెడలిస్ట్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు. మన దేశంలో హైయెస్ట్ హర్యానాలు ఉంటే దాన్ని మించి మనము ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 7 crores, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 7 crores అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, చాలా వరకు అన్ని రకాల ఇష్యూస్ ఏమైనా అవన్నీ కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ పాలసీ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని కూడా ఈ పాలసీలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పాలసీలో ఒక ముఖ్యమైన అంశం మన టెక్నాలజీ వాడుకోవడము చాలా ముఖ్యమైన అంశము. ఈరోజు ఈ డీప్ టెక్నాలజీ, ఈ క్రీడా యాప్ ద్వారా మన డిపార్ట్మెంట్లు ఒక ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ దిశగా తీసుకుపోవడానికి ఈ క్రీడా యాప్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా మంచి పరిణామం అని భావిస్తున్నాను. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సంపాదించిన వారికి వాళ్ళ పేర్లు కాకుండా ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ సర్టిఫికెట్లు సంపాదించి ఆ సర్టిఫికెట్ల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఉద్యోగాలు కానీ ఇలాంటి వాటిని పొందారని అనేక సందర్భాల్లో మనం చూసాం. గత 20-30 సంవత్సరాలుగా ఈ సర్టిఫికెట్ల మీదనే అనేక ప్రభుత్వాలు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా చూసాం. వాటన్నిటిని చెక్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, మా శాఖకు సంబంధించిన సెక్రటరీ గారు, ఎండీ గారు ఒక టీం లాగా ఏర్పడి ఈ ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టాలి, క్రీడాకారులకు న్యాయం జరగాలి, అర్హులకు న్యాయం జరగాలి
అర్హులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక సమర్థవంతమైన క్రీడా యాప్ని ఈరోజు తీసుకొని రావడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో దక్కని విధంగా ఈ రాష్ట్రంలో ప్రోత్సాహకాల విషయంలో అయితేనేం, ఉద్యోగ అవకాశాల విషయంలోనైతేనేం అన్నీ ఆ పాలసీలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో క్రీడలను ఎలా ప్రోత్సహించాలా, అమరావతి కేంద్రంగా 2027లో ఒక అమరావతిలోనే నేషనల్ గేమ్స్ జరిపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సోదరిమణులారా, మీరంతా ఒకటి గమనించాలా, గత ప్రభుత్వంలో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక క్రీడా శాఖ అనేది లేకుండా పోయింది. ఎన్నో అవమానాలు భరించిన క్రీడాకారులు అయితేనేం, అసోసియేషన్స్కి అయితేనేం, కోచెస్ అయితేనేం, క్రీడల్లో ఉండే రంగాలందరికీ 5 సంవత్సరాలు కన్నీళ్ళే మిగిలిస్తే వచ్చిన 6 నెలల్లోనే క్రీడా పాలసీ అయితేనేం ఈరోజు క్రీడా యాప్ను కూడా శాప్ తరఫున తీసుకొని రావడం జరిగింది. గ్రామీణ స్థాయిలో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు కాడి నుంచి పైన స్థాయిలో నేషనల్ గేమ్స్ ఆడే వాళ్లకు అందరికీ మంచి రోజులు ఉన్నాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఫేక్ సర్టిఫికెట్ అనేది ఒక పెనుభూతం. ఎందరో వందలాది వేలాది మంది క్రీడాకారులకు గత 20-30 సంవత్సరాలుగా ఈ ఫేక్ సర్టిఫికెట్ అనే భూతంతో చాలామంది జీవితాలు నాశనమైనాయి. ఈ అన్నిటికీ చెక్ పెట్టే విధంగానే మొట్టమొదటిగా ఈ యాప్ ద్వారా మీ అందరికి మేలు జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నా. గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలతో నిరూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డర్ చిన్న గేడి అన్నపూర్ణరాజు పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలో వారున్నారని, ఆ తరువాత మేముంటామన్న విషయాన్ని గ్రహించి వ్యవహరిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో 5 కోట్ల అవినీతి జరిగితే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరతరాం రాజమండ్రిని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. రోడ్లు, పార్కులతో పాటు మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం చేసి రాజమండ్రిని సుందర నగరంగా తీర్చిదిద్దారన్నారు. మాజీ ఎంపీ మార్గాని అవినీతిపరుడు అయితే నిరూపించాలని సవాల్ చేశారు. దళిత యువకుడు పులిసాగర్ మాట్లాడుతూ, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐ తనను అర్ధనగ్నంగా కూర్చోబెట్టడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గారా చంటి, నందం స్వామి, మునీశ్వర్, కొమ్మోజు దుర్గారావు, గౌరీశంకర్, బూరా కనకలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న మన ఎంపీ గారి గురించి గాలి ఎంపీ అన్నారు. మరి మేము ఒకటి అడుగుతున్నాము, మరి మీరు ఎంపీని గాలి ఎంపీ అనొచ్చా మీరు? మరి మేము ఒకటి అడుగుతున్నాం. మరి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి మీ ఎమ్మెల్యే గారు మేము ఏమనాలి? మరి అంటే ధూళి ఎమ్మెల్యే అనాలా? నిన్న ఇసుక గురించి ఏదో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మరి అబ్బాజబ్బా బ్యాచ్ వచ్చి, మరి ఈ యొక్క అబ్బాజబ్బా బ్యాచ్కి ఒకటి అడుగుతున్నాం మేము. ఇసుక గురించి అవినీతిగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు గవర్నమెంట్ మీరు ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్ ప్రకారంగా ఎందుకు మీరు బయటపెట్టలేదు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అఖిల పక్షాలు ఉన్నాయి, అఖిల పక్షాలకు మీరు కంప్లీట్ చేసి దాన్ని నిర్ధారించాలి కదా, తప్పే అవుతుందేదో. మరి అనుకుండా మీరు అవినీతిగా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మరి మీరు ఎంత కొంటున్నారు, మీరు ఎంత కమ్ముతున్నారు, అలాగే ఇసుక రేవులో ఎంత తీసుకుంటున్నారు, ప్రజలకు ఎంతకి ఇస్తున్నారు మీరు, అది మీరు ఆలోచించుకోండి ఒకసారి. మరి ఇదే ఇసుక గురించి మేము ఒకటి అడుగుతున్నాము. మరి ఆ రోజు మన ఈనాడు పేపర్ వారు కానీ అలాగే ఆంధ్రజ్యోతి వారు కానీ మీకు పెద్ద పెద్ద హెడ్లతో రాశారు మీకు. మరి దానికి మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదని మేము అడుగుతున్నాం. మరి ఆ రోజు ఇసుక మాఫీ, మద్యం మాఫీ అని పెట్టి మరి ఆ రోజు రాసిన దానికి మరి ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు కూడా మరి రాసినప్పుడు మీరు ఎందుకు ఖండించలేకపోయారు? అది మీరు ఖండించాలి కదా. అది అంటే ఆ 100% కూడా తప్పు మీద ఉంది కాబట్టి మీరు ఖండించలేకపోయారు. అది అయితే ఆ రోజు జరిగిన దానికి నేను అందరికీ చెప్పుకోవడం జరిగింది. చెప్పడం వల్ల అది బయటకు వెళ్ళడం కూడా జరిగింది. సోషల్ మీడియా ద్వారా, పేపర్ ద్వారా అప్పటికి బయటకు వెళ్ళడం జరిగింది. ఎంతోమంది ఆ విషయం పైన స్పందించి మా ఎంపీ గారు అవని, రాజమండ్రి మాజీ ఎంపీ గారు అవని, మా దళిత సంఘాలని స్పందించి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా విషయంలో చేసిన అన్యాయానికి కనీసం వాళ్ళ తరపున మనుషులు కానీ వాళ్ళ తరపులు కానీ పంపించి కనీసం ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయం పోలీస్ స్టేషన్లో విచారణ కానీ లేదంటే నా ఇంటి దగ్గరకు వచ్చి చెప్పడం కానీ నాకు పరామర్శించడం కానీ జరగలేదు. మీ వల్ల తప్పు జరగకుండా ఉంటే నన్ను ఎందుకు అడగలేదు, నన్ను ఎందుకు వచ్చి అడుగుతలేదు?
నా విషయంలో ఎందుకు మీరు పరామర్శించలేదు? ఈ విషయం చేసి దళితులతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా నాకు ప్రెస్ మీట్ ఒకటి ఇచ్చారు. నా మీద బురద జల్లే కార్యక్రమం, నేను చదువుకుని కూడా ఇలాగా సైకోన టైప్లో ఉన్నానని చెప్పేసి మీరు నా మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. ఆ బురద జల్లే కార్యక్రమం చేసి బదులు అదేదో నా మీద ఏంటి అసలు ఎందుకు జరిగింది, ఆ పోలీస్ స్టేషన్ ఏం జరిగిందో మీరు విచారణ జరగాలి కదా. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26వ తేదీ నాటికి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు, సమావేశాలు, పతాక ఆవిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వెల్లడించారు. ఈ నెల 27న రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఐ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శత వసంతాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. మధు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి, అలాగే నివేశన స్థలాలు, బ్యాంకులు, జాతీయకరణ, తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి, దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో వీరోచితమైన ఉద్యమ పాత్ర పోషించిందన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని మధు అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ, ఎస్ నౌరోజీ, రమణమ్మ, కె శ్రీనివాస్, సునీల్, టి నాగేశ్వరరావు, పి లావణ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఏర్పడి డిసెంబర్ 26తో 100 సంవత్సరాలుగా అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడలో కూడా పార్టీ ఉత్సవాలను ఘనంగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఈ నెల 27వ తేదీన రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖంగా రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు గారు దీని నాయకత్వం వహిస్తున్నారు. దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కూడా చేరుకుని సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ రాజమండ్రి నగర కమిటీ కొండలరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయం ఏంటంటే, ఈ రాజమండ్రిలో ఉన్న విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు, అన్ని వర్గాల వారు కూడా 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సిపిఐ కార్యాలయానికి చేరుకోవాలని కోరుతున్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సుబ్రహ్మణ్య మైదానం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పరుస్తున్నాం. మానవతా విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం, సేవా కార్యక్రమాలు చేపట్టడంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు చేసే సేవలు అనిర్వచనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. కలెక్టరేట్లో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కోసం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. చిన్నరాముడు మాట్లాడుతూ, కొత్తగా తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటైన తరువాత సభ్యుల నమోదు, సంస్థల నమోదు అవడంలో కొంత వెనుకబాటు ఉందన్నారు. జేఆర్సీ, వైఆర్సీ రెడ్ క్రాస్ సొసైటీలలో శాశ్వత సభ్యత్వం కోసం చిన్న మొత్తంలో రుసుము చెల్లించి సభ్యులుగా డిగ్రీ, ఇంటర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలల సభ్యత్వం పొంది జిల్లా యూనిట్ను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. సిఎస్ఆర్ కార్యకలాపాల కింద నిధులను సమీకరించడంలో జిల్లా యంత్రాంగం తోడ్పాటు అందించాలని కోరారు. జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, జిల్లా ప్రణాళికాధికారి ఎల్ అప్పలకొండ, రెడ్ క్రాస్ జిల్లా యూనిట్ ప్రతిపాదిత అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైస్ చైర్మన్ దాల్సింగ్, ట్రెజరర్ సునీల్, సభ్యులు అనంతరావు, సమన్వయకర్త మహాలక్ష్మి, ఇతర అధికారులు, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ రొటేరియన్స్ ఆధ్వర్యాన ఈ నెల 22న సామ్రాజ్య సిల్వర్ కింగ్ ఢమ్ పేరిట వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు రాజమండ్రి ఐకాన్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తీగల రాజా చెప్పారు. లాభాపేక్షతో కాకుండా ఇక్కడ వచ్చే డబ్బుతో సేవలు మరింత విస్తరిస్తామని ప్రకటించారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో నూతనంగా ప్రారంభించనున్న సిల్వర్ కింగ్డమ్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తీగల రాజాతో పాటు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ప్రెసిడెంట్, సంస్థ ఎండి ఇమ్మని వెంకట్, డైరెక్టర్లు గ్రంథి రాజా, వెంకట రామారావు మాట్లాడారు. విజయవాడలో రోటరీ ఆధ్వర్యాన మహేష్ జాజు 5 ఏళ్ల క్రితం సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ ప్రారంభించారని, రాజమండ్రిలో కూడా ఏర్పాటు చేయాలని భావించి సంప్రదించడంతో ఫ్రాంచైజ్ ఇచ్చారని చెప్పారు. ధర్మబద్ధంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన కొత్త డిజైన్లలో
సరసమైన ధరలకు వెండి వస్తువులు, గోల్డ్ ప్లేటెడ్ వెండి ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్ అందిస్తామన్నారు. ఆదివారం ఉదయం 11:07 గంటలకు రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ప్రారంభిస్తారని చెప్పారు. రోటరీ క్లబ్ ద్వారా ఇప్పటికీ విశేష రీతిలో సేవలందిస్తున్నారని, ఇప్పుడు ప్రారంభిస్తున్న ఈ కింగ్డమ్లో 100 మందిని భాగస్వాములుగా చేర్చుకున్నామని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అనంత జాజు, సందీప్, డైరెక్టర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరో ఐడెంటిఫై చేయలేదు. ఈవెన్ ఒక సీనియర్ గోల్డ్ షాప్స్, జ్యువెలరీ షాప్స్ ఉంటున్నా కూడా వెండి నాణ్యత ఎలా ఉంటుంది, ఎట్లా చేయగలం అనేది ఐడెంటిఫై చేయలేదు. సో దీనికోసం నేను స్పెషల్గా ఇది పెట్టింది. చెప్తే ఏంటంటే మేము 70% ఇస్తామంటారు, అది వెండి క్వాలిటీ. బయటకు వచ్చేటప్పటికి యాక్చువల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి 40% క్వాలిటీ కూడా ఉండట్లేదు. మేజర్గా ఈ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇద్దాం, జనాలను మోసం చేయడం కాదు, మనం ప్రోడక్ట్ క్వాలిటీ ఆఫ్ ద సిల్వర్ ప్రోడక్ట్ మనం జనాలందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ షాప్ పెడతాం కూడా ఉంటుంది. మేము మార్జిన్ వేసుకుంటుంది మేము చెప్పుకోండి, కాకపోతే బాగా మినిమల్ మార్జిన్తో జనాలకి అందరికీ కూడా అందుబాటు ధరలో వెంటనే తెలియజేస్తున్నాం. ఆర్జేవై ఐకాన్స్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. దీనికి వ్యాపార పద్ధతిలో అన్ని లైసెన్సులు, అన్ని విధానాలు తీసుకుని మరి ఈ చక్కటి ప్రాంతంలో ఈ వ్యాపార కూడలి రాజమండ్రిలో ఈ యొక్క వ్యాపార కూడలకి మీకు తెలుసు ఎంత విలువైందో. ఇటువంటి బిల్డింగ్ని తీసుకుని దీంట్లో ఒక ఫ్లోర్లో మరి అన్ని రకాలు పెడుతూ 92.5 అనే క్వాలిటీని నిక్కచ్చిగా ఇచ్చే ఏర్పాటు చేస్తాం జరిగింది. ఎప్పుడైనా ఎవరైనా కొని ఆ వస్తువుని తిరిగి తీసుకుని వస్తే 92.5కి తిరిగి తీసుకుంటాం అనే కాన్సెప్ట్ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం 24వ తూర్పు గోదావరి జిల్లా మహాసభలు డిసెంబర్ 28, 29న రాజమహేంద్రవరం నగరంలో నిర్వహిస్తున్నారు. స్థానిక శ్యామల సెంటర్ వద్ద సిపిఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహాసభల లోగోను ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, డిసెంబర్ 28న ప్రజా ప్రదర్శన మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ స్టేడియం నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు జరుగుతుందని, బహిరంగ సభ మధ్యాహ్నం 3 గంటలకు కోటిపల్లి బస్టాండ్లో నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 29న జరిగే ప్రతినిధుల సభలో జిల్లాలో ప్రతినిధుల సభకు హాజరవుతారన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో నిర్వహించిన ప్రజా పోరాటాలను సమీక్షించేందుకు ఈ మహాసభలో చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. మహాసభల నిర్వహణకు నగర ప్రజానికం, సిపిఎం అభిమానులు ఆర్థిక సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం తూర్పుగోదావరి జిల్లా 24వ మహాసభలు ఈ నెల డిసెంబర్ 28, 29 తేదీల్లో రాజమండ్రి నగరంలో జరగబోతా ఉన్నాయి. 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రి మున్సిపల్ స్టేడియం నుంచి ప్రదర్శన, మధ్యాహ్నం 3 గంటలకి కోటిపల్లి బస్టాండ్ దగ్గర బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ రోజు మరుసటి రోజు 29వ తారీఖున జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ప్రతినిధుల సభ జరగబోతున్నాయి. ఈ 2 రోజుల మహాసభలో గత 3 ఏళ్ల కాలంలో సిపిఐఎం ఈ జిల్లాలో నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ప్రజా సమస్యల్ని చర్చించి సమీక్ష చేసుకుని రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద పోరాటాలకి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ జరగబోతా ఉంది. ఈ జిల్లాలో దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున్నటువంటి జిల్లాలో అనేక పారిశ్రామిక రంగాల్లో కార్మిక వర్గం సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులు సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. అట్లనే స్కీమ్ వర్కర్లు సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. దాంతో పాటు కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, మహిళలు, మైనార్టీల పైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, దాడులు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ జిల్లాలో ప్రజా సమస్యలన్నింటినీ చర్చించి ఆ ప్రజా సమస్యల మీద భవిష్యత్ ఉద్యమాల్ని ఈ మహాసభల్లో రూపొందించబోతా ఉన్నాం. కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పన్నుల వసూళ్లను ఇకపై డిజిటల్ విధానంలో చేపట్టేందుకు పైలట్ ప్రాజెక్టుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ చెక్పోస్ట్ వద్ద నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు. కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు ఈ పోస్ట్ యంత్రాన్ని జేసీఎస్ చిన్నరాముడు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జేసీ మాట్లాడుతూ కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ వంతెన వద్ద గల ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద సెస్ వసూళ్లను నగదు రూపంలో కాకుండా డిజిటల్ పేమెంట్ ప్రక్రియను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే ఈ తరహాలో తొలిసారిగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రప్రథమంగా
ప్రారంభించుకున్నామన్నారు. ముప్పిడి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేటప్పుడు మార్కెట్ కమిటీ కట్టే పన్ను గతంలో నగదు రూపంలో చెల్లింపులు జరిగేవన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రజల పక్షపాత ప్రభుత్వం అన్నారు. ఆర్డీఓ రాణి సుస్మిత, తహసీల్దార్ ఏడీ మార్కెటింగ్ ఎం సునీల్ వినయ్, ఉన్నత శ్రేణి కార్యదర్శి టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించినటువంటి పంటలు మన ప్రాంతంలో పండించుకొని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారాగా ఏదైతే వ్యవసాయ మార్కెట్ యొక్క అభివృద్ధి కోసం, రైతుల యొక్క అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ఏదైతే పన్ను వసూలటువంటి చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈరోజు ఇప్పటి వరకు కూడా మాన్యువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాన్యువల్గా డబ్బులు కట్టించుకొని పన్నులు వసూలు చేసే కార్యక్రమం ఉంది. దానిని డిజిటల్ చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీమతి ప్రశాంత్ గారు మొదటిసారిగా మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్కెట్ యార్డు వసూలు డిజిటల్ రూపంలో ఈ యొక్క పన్నులు వసూలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి తలంతో ఏర్పాటు చేసినటువంటి ఏదన్నా వస్తువు కొనుక్కున్నా కానీ కూరగాయల దగ్గరికి వెళ్ళినా కనీసం టీ తాగడానికి వెళ్ళినా సరే అంతా కూడా వాళ్ళన్నీ కూడా డిజిటల్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా మనం కూడా ఇవాళ ఎవరి చేతిలో కూడా నిజంగా చెప్పాలంటే జేబులో ఎవరు కూడా డబ్బులు పెట్టుకోకుండా ఫోన్ ద్వారాగానే అన్ని పేమెంట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితుల్లో దీన్ని ఒక టెక్నాలజీ రూపం ఏదైతే డెవలప్ అవుతుందో అనుకూలంగా కూడా దీన్ని మార్చాలని చెప్పి మన ఆలోచనతోటి ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఈరోజు మనం టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చెక్ పోస్ట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం. దీన్ని ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఇతర ప్రాంతాల నుంచి రైతు సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా కూడా వినియోగించుకొని క్యాష్ అనేటువంటిది లేకోకుండా కూడా మనం డిజిటల్ రూపంలో మనం పేమెంట్లు చేసుకుంటూ మీ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుందనే ఆలోచనతోటి దీన్ని తీసుకురావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు నూతనంగా డిఎస్పీగా బి రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. 1991 బ్యాచ్కు చెందిన బి రామకృష్ణ గతంలో ఎస్డిపిఓగా రామచంద్రాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు డీఎస్పీగా నియమితులయ్యారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేందుకు తన వంతు కృషి చేస్తారని చెప్పారు. బొమ్మూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024-25 కార్యక్రమం ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలకు హాజరైన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ వి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. విన్నర్స్ రన్నర్స్ మధ్య పెద్ద తేడా ఉండదని, తరువాత జరిగే పోటీల్లో విజయం సాధించడంపైనే జట్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది, స్థానిక నాయకులు తలారి మూర్తి, నిడిగట్ల కామేష్, అనంతారపు గోపి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. మీ నిర్లక్ష్యంతో మాకు చెడ్డ పేరు తేవద్దు, సచివాలయాల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు. వాయు కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలి, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష. వైసీపీ 5 ఏళ్ల కాలంలో బీసీలకు ఏం చేసింది, నిలదీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. క్రీడా యాప్ ఆవిష్కరించిన రాంప్రసాద్ రెడ్డి, క్రీడా పాలసీ ద్వారా మెరుగైన ప్రోత్సాహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.